అరే ఏం చెప్తామన్నా ఇట్లుందని సినిమా మాత్రం అరే అమ్మ ఇచ్చి పడేసిందన్న మన రవితేజ అన్న ఏం ఖతర్నాక్ తీసిండు సినిమా. ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రవితేజ కెరియర్లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఛానల్ తర్వాత ఒక విక్రమార్కుడు చూసినాం, ఒక డాన్స్ సీన్ చూసినాం, ఒక దుబాయ్ సీన్ చూసినాం. మళ్ళీ ఇది ఒక సినిమా, ఇది ఒక సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ నా కెరియర్లా మంచి బెస్ట్ మూవీ. ఎందుకంటే ఫ్యాన్స్కి మాత్రం కనెక్ట్ అయ్యే సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ముగ్గురు హీరోలతో మాత్రం ఖతర్నాక్ తీసినామన్న డైరెక్టర్ గారు సూపర్ చేసారు. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ ఇక్కడ సెంటిమెంట్ బాగా వండించారు. సెంటిమెంట్ కానీ హార్ట్ టచింగ్స్ ఆ సీన్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగా చూపించారు. నిజంగా చెప్తున్నా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా చెప్తున్నా డైరెక్టర్ గారు సూపర్ తీసారు సార్. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా కష్టపడ్డారు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా బాగా తీసారు. ఇది ఒక సంక్రాంతికి ఇది సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ రవితేజ చిరంజీవి గారి సినిమా, సెకండ్ ప్లేస్ మన రవితేజ గారు అని చెప్పొచ్చు. ఇది హ్యాట్రిక్ సినిమా. ఒకటే చెప్తున్నానా, రాసి పెట్టుకోండి. ఈ సంక్రాంతికి పొంగల్ మోగిపోతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రవణ సూపర్. ముగ్గురు హీరోలతో ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేటట్టు ఒక మ్యారేజ్ అయినాక మళ్ళీ తర్వాత ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఉంటారు, మళ్ళీ భార్యతో, అంటే అదొక డిఫరెంట్ యాంగిల్ తీసుకోపోయింది డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమా మాత్రం చాలా బాగా తీసిరు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రవణ సూపర్.